దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. కూడా వచ్చిన మేము బిడ్డలందరికీ కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను, వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా గొప్ప సాక్ష్యం ఏంటంటే, రాత్రికాల సమయంలో నా గృహంలో నేను మామూలుగా 7 గంటలకు ప్రార్థనలో కూర్చుంటాను. 7-7:30 అరగంట అటు ఇటు మామూలుగా డైలీ నేను కూర్చొని ప్రార్థించిన అలవాటు నాకు అది ఉంది. 9 గంటల వరకు. రాత్రి ఏం జరిగిందంటే టీవీ పెట్టుకుంటాను. కరెక్ట్గా 7 గంటలకి టీవీ పెట్టుకొని ఇసాకు పాస్టర్ నాకు వాక్యం వస్తుంటాను. ఆ వాక్యం చూసుకొని నేను 7:30కి ప్రార్థనలో కూర్చుంటాను. అది ఈనేసి తర్వాత 7 గంటల నుంచి నేను ఏ పనికి వెళ్ళను, ఏ పని కూడా ప్రారంభించను. 7 గంటలకు క్లోజ్ చేసేసుకొని 7 గంటల నుంచి నేను 7:30 వరకు ఆయన వాక్యం చూసి 7:30 ప్రార్థనలో కూర్చోడానికి అన్ని రెడీ చేసి సిద్ధపరచుకున్నాను. ఆయన వాక్యం కూర్చొని మంచం ముందు కూర్చొని ఆయన వాక్యం చూస్తూ ఉన్నాను, వింటా ఉన్నాను. మంచం ముందు కూర్చొని బయట ఒక సౌండ్ వినపడింది. నాకు ఒక కుక్క సౌండ్ వినపడింది. అది నాకు తెలుసు, ఆ ఈదులో ఒక కుక్క తిరుగుతుంటుంది, దాన్ని తెలిసి అన్నం పెడుతుంటాను నాకు అలవాటుగా. అది ఏమన్నా వచ్చిందేమో, మళ్ళీ నేను ప్రార్థనలో వచ్చితే అది కూర్చొని కొంచెం సౌండ్ ఇచ్చి నేను పెన్నం పెట్టే వరకు అది కదలదు, దానికి అలవాటు అయింది. అందుకని ఇది మళ్ళీ నేను ప్రార్థన కూర్చుంటే నాకు డిస్టర్బ్ అవుతుందేమో, ముందుగా వచ్చింది ఒక అన్నం, దానికి ఒక మెతుకు అన్నం పెట్టేసి మనం మన ప్రార్థనలో కూర్చున్నామని నేను వెళ్ళి తలుపు తీసాను. తలుపు తీస్తే అది లేదు, అక్కడ రాలా. అని ఇది ఏదో దీని సౌండ్ ఇచ్చింది, ఇది నడిచినట్టు విదిలించుకున్నట్టు నాకు బాగా శబ్దాలు వినిపడ్డాయని నేను 4 పక్కల చూస్తే అక్కడ ఎక్కడా లేదు. మా పక్కన ఒక పెద్ద ముసలాం ఉంది. ఆమె గేట్ తీసుకొని ఆ ఇంట్లోకి ఆమె ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి తిరిగిందో ఆమె మాత్రం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెట్టి చూసాను. సరే నేను తలుపులు వేసుకొని లోపలికి వచ్చేసాను. తలుపులు వేసి లోపలికి వచ్చి ఇటు చూసేకాడికి ఇంత నల్లగా నా వెనక వచ్చేస్తాం అందు లోపలికి. ఇదేంది, ఇది నాకంటే ముందు వెళ్ళిపోతున్నది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనేసి నా గుండె జల్జల్లా అంట అనిపించింది నాకు మనసులో. ఇదేదో వచ్చేసింది మొత్తం మీద ఇంట్లోకి. ఈరోజు నైట్కి నాకు నిద్ర ఉండదు, ఇది డిస్టర్బ్ చేస్తుంది బాగా. దీన్ని ఎట్ట వెళ్ళగొట్టాలి, దీన్ని ఎట్ట పోగొట్టాలి, ఏం చేయాలనేసి ఆలోచనతో మళ్ళీ కూర్చొని వాక్యం చూస్తున్నాను కానీ నా మైండ్ అంతా దాని సైడే ఉంది. ఇది ఏదో వచ్చేసింది, తలుపు తీయగానే నల్లగా ఏదో వచ్చేసింది, కుక్కలాగా ఇంట్లోకి వచ్చేసింది. సరే వాక్యం చూస్తానే ఉన్నాను. 7:30 పూర్తి అయిపోయింది, వాక్యం అయిపోయింది. నా పాటికి నేను ఇంకొక రూమ్ ఒకటి నేను ప్రార్థన చేసుకునే రూమ్, అందులోకి బైబులు, పుస్తకాలు, నాకు కావాల్సినవి అద్దాలు అవన్నీ పట్టుకొని అక్కడ కుర్చీ వేసుకొని ఆ రూమ్లో కూర్చొని ఇట్లా హాల్కి ఎదురుగా తలబెట్టుకొని ప్రార్థించుకుంటూ కూర్చొని ఉన్నాను. స్తుతులు చెల్లిస్తాను, 100 స్తుతులు చెల్లిస్తాను ప్రతిరోజు. 100 స్తుతుల పుస్తకం ఉంటుంది నా దగ్గర. దానిలో 100 స్తుతులు చెల్లించుకుంటాను. ముందు ఫస్ట్ స్తుతులు చెల్లించుకున్న తర్వాత పాటలు పాడడం మొదలు పెడతాను. నాకు ఎంత ఓపిక ఉంటే అంతవరకు నేను పాటలు పాడుకుంటా ఉంటాను. ఆ పాటలు పాడుకుంటా ఇటు చూసేకాడికి ఇంత నిలబడుకునేసింది చక్కగా నల్లగా. నా జల్జాగా నిండు నల్లగా ఇంత నిలిచినేసింది నాకు ఎదాను. ఇందాక తలుపు తీస్తుంటే కుక్కలాగా వచ్చింది లోపలికి. ఇప్పుడేమో పెద్ద మనిషి, మన ముస్లిమ్స్ మన నల్ల డ్రెస్సులు వేసుకుంటారు కింద నుంచి పైకి బుర్కాలు, అట్లాగా కనపడింది నాకు. ఇదేదో నన్ను ముంచుంటుంది ఈరోజు ఇంట్లో. ఇప్పుడు ఎట్ట చేయాలి, దీన్ని ఎలా బాగొట్టాలా, ఎలా బయట పంపించాలి, ఎవరు లేరు ఇంట్లో. నేను ఒక్కదాన్నే ఉన్నాను, తలుపు గిడి పెట్టుకోను. మా బాబు 11 గంటలకు వస్తాడు ఇంటికి, పెందరాడే రాడు. నేను ఒక్కదాన్నే ఉంటాను ఒంటరిగా. సరే ఏదేమైనా ప్రార్థనలో ఉన్నాను కదా నేను, దీన్ని ప్రార్థనలో వెళ్ళగొట్టాలనుకుని నేను ప్రార్థనలో పాటలు గట్టిగా అది ముదులుకొని పాటలు గట్టిగా పాడడానికి మొదలు పెట్టాను. గట్టిగా పాడి అన్నయ్య చెప్పడం కాదు కానీ నేను మామూలుగానే నాకు అలవాటు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని శుద్ధించుకుంటా ఉండేది నాకు మామూలుగా అలవాటు. అన్నయ్య చెప్పడంలో ఇంకొంచెం ఎక్కువైంది నాకు. దాన్ని ఎప్పుడు ధ్యానిస్తుంటానే ఉంటాను అన్నమాట. నేను ఆ యేసు రక్తమే జయం అనేది ప్రతి అడుగడుగున నేను అది తలుపుతూనే ఉంటాను అన్నమాట. పని చేసుకునేటప్పుడు, ఏదన్నా లోగినప్పుడు, లేసినప్పుడు. అట్లా కదా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటే కేకలు వేసుకుంటా ఉన్నాను. పాడే పాటల్లో కూడా గట్టిగా పాడుకుంటా ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా అంటున్నా, దేవునికి స్తోత్రం స్తోత్రం అంటున్నా. చీకటి శక్తులు, అంధకార శక్తులు, అపవాద శక్తులు యేసు నామములో బంధించను గాక, ఆయన ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోను గాక అని శబ్దంగా సూచిస్తుంటా ఉన్నాను. ఆ పాటలన్నీ కూడా అయిపోయినాయి. నాకు ఓపికనంత వరకు పాటలు పాడాను గట్టిగా. కానీ నాకు ఒక పక్క లోపల భయంగానే ఉంది. కానీ దేవుని ఒక ధైర్యంతో నేను కూర్చొని నిలబడగలుగుతున్నాను. మళ్ళీ కొంతసేపు వాక్యం చదువుకున్నాను. మళ్ళీ కొద్దిసేపు కొన్ని పుస్తకం లేదా బుక్లో నేను చదువుకున్నామని మళ్ళీ ఒక పక్కన రాసి పెట్టుకోవడం జరుగుతుంది. అట్లాగా రాసి పెట్టుకుంటా ఉన్నాను. సరే ఇంకా అంతా అయిపోయింది. నేను మోకల నుంచి ప్రార్థనలో ఏకీభవించాలి, ప్రార్థనలో కూర్చోవాలి. సరే ఒకవైపు మైండ్ అంతా ఇటు సైడ్ ఉంది, దీని సైడ్ ఉంది. మోకల
మోకరించుకున్నాను, ప్రార్థన మొదలు పెట్టే కళ్ళు మూసుకొని. ఎప్పుడైతే నేను మోకరించి ప్రార్థన చేయడానికి నేను మొదలు పెట్టానో ఇదేం చేస్తున్నా ఇల్లంతా శబ్దాలు ఎదుర్కొడుతున్నాను, శబ్దాలు చేస్తుంది. నాకు బాగా డిస్టర్బ్గా ఉంది. ప్రార్థనలో నిశ్శబ్దంగా సైలెంట్గా నేను ప్రార్థించుకుని నేను ఈ ప్రార్థనలో డిస్టర్బ్ చేస్తుంది. తలుపులు తట్టడం, తలుపులు తీయడం, వేయడం, ఈ దబర్లు గదిలించడం, కిటికీలు, ఇవంతా ఇల్లంతా నాకు మైండ్ సెట్ నాకు సరి లేదన్నమాట. ఇది చేసే పనులు నా వల్ల కావాలా. అయినా కూడా నేను ప్రార్థన వదిలిపెట్టలేదు, ప్రార్థనలో నుంచి పైకి లేలేదు, నేను భయపడలేదు. ప్రార్థన గట్టిగా చేస్తున్నాను. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ఆయన పరిశుద్ధ రక్తమే జయం, అమలమైన రక్తమే జయం. ఆయన యేసు నామములు అది బంధించును గాక, యేసు నామములు అది వెళ్ళిపోను గాక, అది దూరపోవును గాక. నా ఇంటిలో నుంచి గట్టిగా బాగా ఒక అరగంట సేపు చేయాల్సిన ప్రార్థన గంట సేపు పట్టినాము దాన్ని వెళ్ళగొట్టడానికి. ఇలాగ గట్టిగా అరిసి ఇల్లంతా అరిసి గట్టిగా ప్రార్థన చేసిన. మళ్ళీ లేచి 2 చేతులు పైకి లేపి ప్రార్థించుకుంటా ఉంటే అది గలిబిడి చేసి వెళ్ళిపోయింది. మొత్తాన్ని వెళ్ళిపోయి నిశ్శబ్దంగా అయిపోయినప్పుడు నేను ప్రార్థన ముగించాను. ప్రార్థనలో అప్పుడు దాకా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అది వెళ్ళిపోయి డిస్టర్బ్ లేకుండా అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు శృతించుకొని అప్పుడు నేను పైకి లేచి అప్పుడు చూసుకుంటే రాత్రికి ఏమన్నా ఇది అంటుంది అనుకున్నాను. కానీ రాత్రి అయితే ఎటువంటి డిస్టర్బ్ ఏం లేదు. ప్రార్థన ద్వారా, యేసు రక్తం ద్వారా దేవుడు దాన్ని ఎల్లగొట్టించాడు. దేవునికి స్తోత్రం, గొప్ప కార్యం చేశాడు రాత్రి.